Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 32కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, ఎలా ఉంటుంది పిచ్ రిపోర్ట్స్, టాస్ గెలిస్తే ఎలా ఉంటుంది, రెండు టీముల బలాబలాలేంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. Hi, this is Panikumar Addepalli. You are watching IPL analysis. Okay, welcome to PK Talks. Match number 32, LSG versus RR, Lucknow Super Giants versus Rajasthan Royals. ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్నెస్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, బ్లాక్ సాయిల్తో చేసిన పిచ్ కాబట్టి కొద్దిగా బౌన్స్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఓవర్స్లో మాత్రం బాగా బౌలింగ్ ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ దట్ బ్యాటింగ్ ఉపయోగపడుతుంది. అండ్ స్పిన్నర్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ పిచ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ టాస్ గెలిచిన వెంటనే అయితే నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే బ్యాటింగ్ తీసుకుని హై స్కోర్ ఇస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ పిచ్లో మనకు ఆడిన మ్యాచ్లన్నీ 65% వరకు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు, చేజింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. కానీ ఇప్పుడైతే టార్గెట్ ఇక్కడ వరకు 160, 170 రన్స్ వస్తే చాలా ఇనఫ్. కానీ 200 రన్స్ ఎవరైనా చేస్తే మాత్రం చేజింగ్ చేయడం చాలా కష్టం. సో అందుకని రాజస్థాన్ రాయల్స్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఒక స్కోర్ 200+ రన్స్ చేశారంటే ఎల్ఐజీకి కష్టంగా ఉంటుంది. ఓకే, రెండు టీముల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు అంటే ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్లన్నీ గెలుస్తారు, దాని తర్వాత అన్ని డౌన్ అయి ఓడిపోతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎక్కువ చాలా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక రేంజ్ స్కోర్ ఫస్ట్ 5 ఓవర్స్లోనే 100 రన్స్ వరకు తీసుకొచ్చేవాళ్ళు. అతను వికెట్ కనుక ఫస్ట్ తీసేసుకుంటే వైభవ్ సూర్యవంశీది గ్యారంటీ ఎల్ఎస్జీకి ఛాన్సెస్ ఉంటాయి. లేదా అతను బ్యాటింగ్ ఫామ్ కొనసాగిస్తే మాత్రం ఆర్ఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటు ఎల్ఎస్జీ వైపు కూడా వీళ్ళు అసలు నెక్లెస్ పోరన్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, వాడు బ్యాటింగ్ చేస్తుందా లేదా, ఆ ఫామ్ ఏమైపోయింది అనిపిస్తుంది. బౌండరీ కొడతానికి కూడా చాలా కష్టపడుతున్నాడు అయితే. సో ఇలా కాకుండా ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ ఇస్తారు ఎల్ఎస్జీ అని చూద్దాం. రెండు టీములు బలాబలాలు ఎలా ఉన్నాయి, టీం వివరాలు చూద్దాం. ఫస్ట్ ఎల్ఎస్జీ, మక్రమ్, మిచెల్ మార్ష్, నిక్లస్ పూరన్, రిషబ్ పంత్, అమిష్ బదాని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, ముషిష్ ఖాన్, సమ్మీ, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ సింగ్, రాణా. ఇది టీం. వీళ్ళ టీం చాలా బాగుంది కానీ టీం లాగా ఆడట్లేదు. సో ఒకసారి టీం పెర్ఫార్మెన్స్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి ఆర్ఆర్ టీం చూద్దాం. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రికు పరాగ్, ధ్రువ్ జాలర్, ఇట్మేర్, రవీంద్ర జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్ శర్మ. ఇది వీళ్ళ టీం. ఈ మ్యాచ్లో ఆడి కంబ్యాక్ ఇస్తారని చూద్దాం. నాకు తెలిసినంత వరకు పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ 60% గెలిచే అవకాశాలు రాజస్థాన్ రాయల్స్కి ఉన్నాయి. అంటే ఆర్ఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక అనాలిసిస్. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఓకే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతుంది. నా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి మేడం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ పీకే టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.